ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డే 23లో ఎంత వెయిట్ ఉన్నాను, అలాగే ఏం డైట్ తీసుకున్నాను అనేదైతే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే వాచ్ చేసేయండి. ఇక్కడ చూసినట్టయితే డే 23లో నేను వచ్చేసి 62.05 అయితే ఉన్నానండి. అలాగే డే 22లో 62.15 అయితే ఉన్నాను. 100 గ్రామ్స్ అయితే వెయిట్ లాస్ అవ్వడం జరిగిందనమాట. సో, మెల్లిమెల్లిగా అయితే వెయిట్ లాస్ అయితే అవుతుంది. ఎలాంటి ఎక్సర్సైజ్ అయితే లేకుండా ప్రస్తుతానికైతే. తర్వాత ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఈరోజు నేను దేశీ ఎగ్స్ అయితే తీసుకొచ్చానండి. ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను. మేము ముగ్గురం కాబట్టి ముగ్గురికి 3 ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను. బాయిల్ చేసే అప్పుడే ఒక చెక్క లెమన్ అయితే వేశానండి. లెమన్ వేయడం వల్ల ఎగ్ మంచిగా బాయిల్ అవుతుంది. అలాగే మన బౌల్ అనేది బ్లాక్ అవ్వకుండా ఉంటుంది. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేశాను. 1 ఎగ్ సరిపోదు కాబట్టి నేనైతే బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఈరోజు వాటర్ మెలన్ జ్యూస్ అయితే చేయబోతున్నాను. ఎంత టేస్టీగా ఉంటదంటే అంత టేస్టీగా ఉంటదండి. అయితే డైరెక్ట్‌గా వాటర్ మెలన్ తినొచ్చు కదా అని అంటారేమో. డైరెక్ట్‌గా అయినా తినొచ్చండి. లేకపోతే జ్యూస్ అయినా మనం తీసుకోవచ్చు. మనం ఎలాంటి షుగర్ అయితే యాడ్ చేయట్లేదు కాబట్టి మనకి ఏమీ ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఇదిగోండి వాటర్ మెలన్ అయితే కట్ చేయగానే భలే రెడ్‌గా వచ్చింది. టేస్ట్ కూడా అంతే బావుందండి. మనమైతే షుగర్ ఏమీ యాడ్ చేయము. దాంట్లో ఉన్న స్వీట్‌నెస్ సరిపోతుంది. మాక్సిమం నేనైతే ఇంట్లో చేసే ఫ్రూట్ జ్యూసెస్‌లో నేనైతే షుగర్ అయితే వేయనండి. ఎందుకంటే ఆల్రెడీ అవి స్వీట్‌గా ఉంటాయి. అలాగే ఈ జ్యూసర్‌లో చేస్తే ఏంటంటే ప్యూర్‌గా ఇస్తుంది. మనం వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు కదా! ప్యూర్‌గా వచ్చేసరికి ఏంటంటే టేస్ట్ ఎక్కువగా ఉంటుందనమాట. వాటర్ మిలన్ జ్యూస్ అయితే మనని హైడ్రేటెడ్‌గా ఉండేలాగా చూస్తుంది. అలాగే మన వెయిట్‌ని కంట్రోల్‌లో ఉండడానికైతే హెల్ప్ చేస్తుంది. బాడీలో ఏమైనా ఇన్‌ఫ్లమేషన్ ఉంటే పోవడానికి బాగా హెల్ప్ చేస్తుందండి. అలాగే మన ఐ హెల్త్‌ని కాపాడుతుంది. అలాగే మన ఇమ్యూనిటీ సిస్టమ్‌ని మంచిగా బూస్ట్ చేస్తుందనమాట. ఎర్లీ మార్నింగ్ ఇలా ఒక జ్యూస్ తాగితే ఎంత హాయిగా అనిపిస్తదంటే అంత హాయిగా అనిపిస్తదండి నిజంగా. నేనైతే చాలా హ్యాపీగా అనిపించింది నాకు. అంటే నేను ఫ్రిడ్జ్‌లో పెట్టాను. వాటర్ మిలన్‌ని ముందు రోజు ఎర్లీ మార్నింగ్ అయితే జ్యూస్ చేశాననమాట. మా వారికైతే చెప్పాను కదా! నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను. మా వారికి జ్యూస్ ఇస్తే చాలండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో. మీరు ఫుడ్ పెట్టకపోయినా పర్లేదు. దానికి జ్యూస్ ఇస్తూ ఉంటే చాలనమాట. జ్యూసెస్ అంటే ఎందుకో మరి తెలీదు గానీ తనకి చాలా అంటే చాలా ఇష్టం. జ్యూసెస్ కానీ, స్మూతీస్ కానీ. అంటే తినడం కంటే తాగడానికి చాలా ఎక్కువగా ఇష్టపడుతుంటారనమాట. చూస్తుంటేనే తాగాలి అనిపిస్తుంది గదా! నిజంగా అండి. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా వాటర్ మిలన్ తెచ్చినప్పుడు ఎప్పుడు తినడమే కాకుండా ఇలా అప్పుడప్పుడు తాగడానికి కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటది. ఇంకా 1 గ్లాస్ ఆఫ్ వాటర్ మిలన్ జ్యూస్ తాగిన తర్వాత నేనైతే ఎగ్ తీసుకుంటున్నాను. ఎగ్ ఇలా మంచిగా కట్ చేశాననమాట హాఫ్‌కి కట్ చేసి దీని మీద కొంచెం సాల్ట్‌ని అలా స్ప్రింకిల్ చేశాను. తర్వాత కొంచెం కారంని కూడా స్ప్రింకిల్ చేశాను. మీరు తినే టేస్ట్‌ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే లైట్‌గా యాడ్ చేశాను. తర్వాత కొంచెం కారం పొడైతే కొద్దిగా ఇలా వేసుకుంటున్నాను. మా వారికి, మా పాపకి ఇలా చేసిస్తే బాగా ఇష్టమనమాట. మా పాప కూడా చాలా ఇష్టంగా తింటదండి. తర్వాతయితే కొంచెం లెమన్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా మీరు కావాలంటే దీని మీద కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కొత్తిమీర ఏమి యాడ్ చేయట్లేదు. ఇలా ఆనియన్స్‌నయితే కట్ చేసి పెట్టుకున్నాననమాట. తినేప్పుడు ఎంత యమ్మీగా, ఎంత టేస్టీగా ఉంటదో ఇంక మాటల్లో అయితే చెప్పలేను. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇలా ఎగ్స్ తినడానికి. ఎగ్స్ తీసుకోవడం వల్ల అయితే మనకు మంచి ప్రోటీన్ అయితే లభిస్తుంది. 1 ఎగ్ అలాగే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ మిలన్ జ్యూస్ అయితే బ్రేక్‌ఫాస్ట్‌లోకి తీసుకున్నాను. ఇంక మిడ్ మార్నింగ్ స్నాక్ అయితే ఏం తీసుకోలేదు. ఆఫ్టర్‌నూన్ లంచ్ అనమాట డైరెక్ట్‌గా. నేను బయటికెళ్ళి రావడం వల్ల త్వరగా వంట చేసేసాను. చికెన్ చేశాను. అలాగే నేను ఇంట్లో చేసిన చికెన్ పికిల్‌లో నెయ్యి అయితే పెట్టుకున్నాను. తర్వాత 1 గ్లాస్ ఆఫ్ బటర్ మిల్క్ అలాగే కొంచెం కుకుంబర్ సలాడ్, 100 గ్రామ్స్ వైట్ రైస్ తీసుకొనైతే ఈరోజు లంచ్‌ని ఫినిష్ చేశాను. నైట్ డిన్నర్‌లోకొచ్చేసి మంచి కర్రీ అయితే చేయబోతున్నాను. మటర్ పన్నీర్ కర్రీ అయితే ఇదిగోండి ఇక్కడైతే దాల్చిన చెక్క, లవంగాలు, ఒక టమాటా అలాగే ఒక ఆనియన్ అయితే కట్ చేసి యాడ్ చేసుకున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు కూడా యాడ్ చేసుకొని ఫస్ట్ దీన్నైతే మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలనమాట. ఇదొచ్చేసి మసాలా. ఈ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటదండి. మీరు ఆఫ్టర్‌నూన్ కన్నా ట్రై చేయొచ్చు. లేదు అనంటే నైట్ డిన్నర్‌లోకైనా ఈ కర్రీనైతే ట్రై చేయొచ్చనమాట. ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనం ప్రొసీజర్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడైతే నేను ఆయిల్ యాడ్ చేసుకొని అందులో కొంచెం ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం పచ్చిశనగపప్పు, కొద్దిగా మినపప్పు ఇవైతే కామన్ నేనెప్పుడూ వేసేవే. తర్వాత అవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఒక ఆనియన్ అయితే ఇలా చాప్ చేసైతే యాడ్ చేసుకున్నాను.
ఈ ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే ఇందులోనే నేను పసుపు కూడా యాడ్ చేసేసుకొని ఇంకొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ని అయితే యాడ్ చేసి కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇది కొంచెం ఉడుకుతున్నప్పుడు పచ్చి బఠానీ అయితే ఇప్పుడు బయట బాగా దొరుకుతున్నాయి కదండీ! ఇంకా నేనైతే బఠానీ అయితే యాడ్ చేసుకుంటాను. అదే మటర్ అంటారు కదా! అవన్నమాట. అయితే అవి యాడ్ చేసుకున్నాను కొన్ని. కొన్నేమో కొద్దిగా గ్రైండ్ చేసి అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో దట్ కర్రీ చాలా టేస్టీగా ఉంటది. అయితే ఒక 2, 3 పల్స్ అయితే ఇచ్చేసి దాన్ని కూడా పేస్ట్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది మంచిగా కొంచెం ఉడకాలి. కొంచెం ఉడికిన తర్వాత అయితే ఇందులో నేను పన్నీర్‌ని క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నానండి. ఈ సైజులో అయితే కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. మాకైతే పన్నీర్ ఫ్రెష్‌గా దొరుకుతుందండి. డైరీస్ ఉంటాయి గదా! మిల్క్‌వి. అక్కడైతే ఫ్రెష్‌గా ఏ రోజుది ఆ రోజు దొరుకుతుందనమాట. మా హాస్టల్‌కి మేము ఎప్పుడు తెస్తుంటాం కాబట్టి మాకు తెలుసనమాట అక్కడ ఎంత క్వాంటిటీ సేల్ అవుతూ ఉంటుందని. చాలామంది హాస్టల్స్ వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర ఓల్డ్ స్టాక్ అయితే ఉండదు. ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా వస్తూనే ఉంటది. ఇంకా అదే తెచ్చుకుంటాం మేము కూడా. ఇంకా పావు కేజీ పన్నీరైతే తెప్పించుకున్నాను నేను. ఇంకా పన్నీర్ వేసి మొత్తం మసాలాల్లో ఒకసారి మిక్స్ చేసిన తర్వాత టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, అలాగే టేస్ట్‌కి తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. అయితే ఇప్పుడు ఈ గ్రీన్ పీస్ అనేది మంచిగా దొరుకుతున్నాయండి. అందరూ ఫ్రెష్‌గా తెచ్చుకొని చేసేసుకోవాలి. మనం నానబెట్టుకొని వాటిని మళ్ళీ తర్వాత వేసుకోవడం చాలా ప్రాసెస్ గదా! ఇలా అయితే గ్రీన్ పీస్ మనకిప్పుడు రెగ్యులర్‌గా మార్కెట్‌లో అయితే చాలా వస్తున్నాయి. మనం తెచ్చేసుకోవచ్చు. అలాగే రాజ్మా కూడా మనకి పచ్చివి దొరుకుతున్నాయి. నాకైతే రాజ్మా పచ్చివి దొరుకుతాయని తెలీదు. నేను మార్కెట్‌లో అయితే చూసాను. ఇప్పుడు అవి గూడా తెద్దామని అనుకుంటున్నాను. ఇదిగోండి కొంచెం గరం మసాలా వేసి ఒక్కసారి కలుపుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి సాల్ట్ అయితే చెక్ చేసుకున్నాను. తర్వాత కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని ఇది కొంచెం దగ్గరికి వచ్చేలాగా ఉడికించుకోవాలి. అంటే ఆయిల్ బయటకొచ్చేలాగా. ఈ కర్రీ గూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటదండి. మా వారికి పన్నీర్, మష్రూమ్, పప్పుచారు, బెండకాయ ఫ్రై ఇవి ఉంటే చాలనమాట. ఇదిగోండి ఇలా కర్రీ మొత్తం మంచిగా ఉడికించుకోవాలి. మంచిగా ఉడికితేనే ఆ టేస్ట్ అనేది వస్తుందనమాట. ఇంకా డిన్నర్‌లోకైతే 100 గ్రామ్స్ ఆఫ్ వైట్ రైస్, అలాగే 1 బౌల్ పన్నీర్ కర్రీ, అలాగే 1 ఫుల్ కీరా అయితే తీసుకున్నానండి. ఇంకా తర్వాత అయితే నేను ఇంట్లోకి స్నాక్‌గా ఏదైనా చేద్దాము అని చెప్పేసి యూట్యూబ్‌లో చూసి ఫస్ట్ టైం నేను చేసిన రెసిపీ అనమాట ఇది. చాలా అంటే చాలా టేస్టీగా, చాలా యమ్మీగా వచ్చాయండి. అంటే ఇవి నేను తింటానని కాదు. ఇంట్లో మా వారు ఏదో ఒకటి చెయ్యి అనంటే ఇంక ఇదైతే చేశాను. అది కూడా నేను ఎక్కువ క్వాంటిటీ అయితే ఏం చేయలేదండి. చాలా తక్కువ క్వాంటిటీ అయితే చేశాను. అంటే ఇప్పుడు నేను గూడా నేర్చుకోవాలనమాట. నాకు పాప ఉంది కాబట్టి చెయ్యడానికి అవసరం అవుతుంది ఇన్ ఫ్యూచర్‌లో అందుకని చెప్పేసి ఇదిగోండి ఇంతే క్వాంటిటీ అయితే చేశాను. మా వారైతే చెయ్యమంటారు. కాపోతే ప్లేట్‌లో పెడితే తప్పించి అది మళ్ళీ వెళ్లి ముట్టుకోరనమాట. ఇంకా ఇదండి వ్లాగ్ ఈరోజైతే. హోప్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్‌తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్.